హాయ్ అండి. జ్ఞాపకం నెంబర్ 2. కొన్ని రోజుల తర్వాత చోడవరం నుండి రావుకత్తంకి మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయింది. మా నాన్నగారు బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ అని ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఇక రావుకత్తంలో ఆ రోజుల్లో ఎవరికి టీవీలు ఉండేవి కాదు కదా. 10 ఇళ్ళకి ఒక టీవీయే ఉండేది. పిల్లలందరం టీవీ ఉన్న ఇంటికి వెళ్ళి చూసేవాళ్ళం. అలా చాలా రోజులు గడిచిన తర్వాత ఒకరోజు నేను ఎప్పట్లాగే టీవీ చూడటానికి వెళితే ఆ ఇంటి ఓనర్ గారు లోపలికి రాకుండా కాలు అడ్డుపెట్టింది. అప్పుడు నాకు తెలియదు ఆవిడ అలా ఎందుకు చేసిందో. సరే అని బయట కూర్చొని టీవీ చూస్తుంటే సరిగ్గా కనబడేది కాదు. ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను. మా అమ్మ అడిగింది, ఏ అమ్మ వచ్చేసావా అని అడిగేసరికి నేను జరిగిందంతా మా అమ్మకి చెప్పాను. ఆ వయసులో నాకు తెలియదు జరిగింది మంచా చెడా అని. అమ్మ నుండి నాన్నగారికి తెలియడంతో మా నాన్నగారు ఒక బ్లాక్ అండ్ వైట్ టీవీ కొని తెచ్చారు. మా టీవీ తెచ్చాక నా ఫ్రెండ్స్ అందరినీ మా ఇంటికి పిలిచి అందరం టీవీ అయితే చూసి చాలా సంతోషమయ్యాము. మీకు ఇలాంటి సాడ్ సంగతులు ఏమన్నా జరిగితే కామెంట్ చేయండి. రేపు ఇంకొక జ్ఞాపకంతో కలుసుకుందాం. బాయ్ బాయ్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.